జెనెటికల్ ప్రాబ్లమ్స్ అనేవి ముందే ఐడెంటిఫై చేసుకుని జెనెటికల్లీ అబ్నార్మల్ బేబీస్ని డెలివరీ అవ్వకుండా చేయొచ్చా? అదే అవకాశం ఏమన్నా ఉందా? ఎవరెవరికైతే ఈ టెస్టులు చేయాలి దాని గురించి తెలుసుకుందాం. జనరల్గా జెనెటికల్ అబ్నార్మాలిటీస్ అంటే డౌన్ సిండ్రోమ్స్, పటావ్ సిండ్రోమ్స్ అండ్ టర్నర్స్, క్లీన్ ఫెల్టర్ సిండ్రోమ్స్ అని రకరకాల సిండ్రోమ్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ మధ్యకాలంలో చాలామంది బేబీస్కి ఆటిజం అని, ADHD కానీ వింటూ ఉన్నాం మనం. సో ఆ జెనెటికల్ ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకోవచ్చా అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు టెల్. జనరల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది ఏ రకంగా ప్రెగ్నెన్సీ వచ్చినా, న్యాచురలీ కన్సీవ్ అయినా, IUIతో కన్సీవ్ అయినా, IVFతో కన్సీవ్ అయినా, జెనెటికల్ అబ్నార్మాలిటీస్ని తెలుసుకోవడానికి చేసే టెస్ట్ ఏంటి అంటే 11 వారాల నుంచి 13 వారాలు 6 రోజుల మధ్యలో NT స్కాన్ అండ్ డబుల్ మార్కర్ అనే టెస్ట్ అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ NT స్కాన్ అండ్ డబుల్ మార్కర్ టెస్ట్ అనేది మెయిన్లీ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ యూనివర్సల్ స్క్రీనింగ్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్కి యూనివర్సల్గా మనం స్క్రీన్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఈ పర్టికులర్ NT స్కాన్ అండ్ డబుల్ మార్కర్లో మనం కనుక్కునేది ఏంటి అంటే వాట్ ఈస్ ద రిస్క్ ఆఫ్ మదర్ హ్యావింగ్ డౌన్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. దీంట్లో 3 జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఉండే బేబీస్ని మనం ఐడెంటిఫై అనేది చేయొచ్చు అనమాట. సో ఈ సిండ్రోమ్స్ అనేవి జనరల్గా ఏ ఏజ్ గ్రూప్స్లో మనం ఎక్కువ చూస్తుంటాము అంటే ఎక్కువగా 35 years కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళలో 1 in 250 పేషెంట్స్లో ఒకళ్ళకి అబ్నార్మాలిటీ ఉండే అవకాశం అనేది ఉంటుంది. బట్ యంగ్స్టర్స్లో ఏంటి అంటే జెనెటికల్ అబ్నార్మాలిటీస్ తక్కువే ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఏంటి అంటే ఈ టెస్ట్లు అనేవి చేసిన తర్వాత రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ పేషెంట్కి చేయించేది నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్ అంటారు. ఈ నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్లో ఖచ్చితంగా ఎక్కువ 99% వరకు మనకి జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అని ఖచ్చితంగా షూరిటీ అనేది ఎక్కువ ఉండే టెస్ట్ అనమాట. మేడం ఇది 99% అన్నారు, 100% షూరిటీ ఉండే టెస్ట్ అంట ఇన్వేసివ్ టెస్టింగ్స్ అంటారు. ఇన్వేసివ్ టెస్టింగ్స్ ఏంటి అంటే మనము యుట్రస్ లోపలికి చిన్న నీడిల్ని ఇన్సర్ట్ చేసి దాంట్లో ఉండే యామ్నియోటిక్ ఫ్లూయిడ్ని బయటకు తీయడం అనేది జరుగుతుంది. లేదు కొన్నిసార్లు ఎర్లీ జెస్టేషన్లోనే పాస్ట్ హిస్టరీ ఆఫ్ డౌన్ సిండ్రోమ్స్ అట్లాంటివి ఏమైనా ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళకి ఏంటి అంటే ఎర్లీ వీక్స్లోనే కోరియోనిక్ విల్లై శాంప్లింగ్ అని చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో జెనెటికల్ అబ్నార్మాలిటీస్ కానీ జెనెటికల్ ఫీచర్స్ ఉన్న బేబీస్ని కానీ ఐడెంటిఫై చేయడానికి మ్యాక్సిమం అనేది మనం ముందే టెస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ కొన్ని జెనెటికల్ అబ్నార్మాలిటీస్ అనేవి స్కాన్ రూపంలో అయినా కానీ లేదు బ్లడ్ టెస్ట్ రూపంలో అయినా కానీ ఐడెంటిఫై చేయడం అనేది కష్టం అనమాట. సో వీళ్ళకి ఏమన్నా మనం ముందే టెస్ట్ చేయించుకోగలమా అంటే ఆల్రెడీ మన ఫ్యామిలీలో ఎవరైనా జెనెటికల్ అబ్నార్మాలిటీస్ సఫర్ అవుతున్నా, ఫస్ట్ బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ వచ్చినా, సో నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఈ కండిషన్స్ కాకుండా ముందే టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ ట్యూబ్ ట్రీట్మెంట్కి వెళ్ళిన తర్వాత ప్రీ జెనెటికల్ డయాగ్నోసిస్ అని ఒకటి ఉంటుంది. అంటే బేబీ మన యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే ముందే PGT ప్రీజెనెటికల్ టెస్టింగ్ A కానీ SR కానీ M కానీ చేయించుకున్నట్లయితే కొంచెం జెనెటికల్ రిస్క్స్ని ప్రివెంట్ చేయడం అనేది ఈజీ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఫ్యామిలీస్లో సికిల్ సెల్ డిసీజ్, థాలసేమియాస్, హీమోఫీలియాస్ ఇట్లాంటివి రన్ అవుతూ ఉంటాయి కదా. ఇట్లాంటి జబ్బులను మాత్రం ఖచ్చితంగా ప్రీజెనెటికల్ టెస్టింగ్స్లో అరకట్టడం అనేది జరుగుతుంది. సో దాని మూలంగా ఇది నెక్స్ట్ జనరేషన్కి పాస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ప్రెగ్నెన్సీ ఉమెన్కి జనరల్గా డౌన్ సిండ్రోమ్ స్క్రీనింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అసలు ఈ డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి, ఎవరిలో ఎక్కువ చూస్తుంటాం, ఎందుకు వస్తుంది అని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారనమాట. ఈ డౌన్ సిండ్రోమ్ని ఎంతవరకు వీలైతే అంతవరకు అరికట్టడం అనేది బెటర్. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత డౌన్స్ బేబీని చూసుకోవడం అనేది కపుల్కి కానీ యాజ్ వెల్ యాజ్ డౌన్ సిండ్రోమ్ బేబీస్కి కానీ ఎంతో కష్టంగా ఉంటుందన్నమాట. సో చాలా సంవత్సరాల నుంచి యూనివర్సల్ స్క్రీనింగ్ అనే మెథడ్ ద్వారా డౌన్ సిండ్రోమ్ ఏమన్నా ఉంటే ముందే ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో ఈ టెస్ట్కి ఏం టెస్టులు చేస్తాము, ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే సో ప్రెగ్నెంట్ ఉమెన్ కన్సీవ్ అయిన తర్వాత యూజువల్లీ అరౌండ్ 11 to 13 weeks మధ్యలో ఎన్యూప్లాయిడీ స్క్రీనింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎన్యూప్లాయిడీ స్క్రీనింగ్లో భాగంగా ఒక స్కాన్, దాన్ని NT స్కాన్ అని అంటారు, అలాగే ఒక బ్లడ్ టెస్ట్, డబుల్ మార్కర్ బ్లడ్ టెస్ట్ అనేది అంటారు. ఈ టెస్ట్ చేయించుకున్న ద్వారా మనకి ఎక్కువ అరౌండ్ 60-70% ఛాన్సెస్ ఆఫ్ డౌన్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉందా లేదో తెలుస్తుంది అనమాట. ఒకవేళ దిస్ ఇస్ ఓన్లీ ఏ స్క్రీనింగ్ టెస్ట్. ఒకవేళ ఈ స్క్రీనింగ్ టెస్ట్ పాజిటివ్ వచ్చినట్టు అయితే ఈ పేషెంట్కి నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్ కానీ లేదు అంటే ఇన్వేసివ్ ఏమైనా టెస్టింగ్ కానీ చేయడం ద్వారా డౌన్స్ రిస్క్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. అసలు ఇది ఎందుకు వస్తుందంటే ఇట్ ఈస్ మెయిన్లీ క్రోమోజోమల్ డిజార్డర్, నాన్ డిస్జంక్షన్ ఆఫ్ క్రోమోజోమల్ మూలంగా ఒక క్రోమోజోమ్ 21 అనే ప్లేస్లో అబ్నార్మాలిటీ ఉండడం మూలంగా డౌన్ సిండ్రోమ్ వస్తుంది అనమాట. ఇది ఎందుకు ఐడెంటిఫై చేసుకోవాలి, దీనివల్ల బేబీస్కి ప్రమాదం ఏంటి అంటే జనరల్గా బేబీస్కి ప్రాబ్లమ్స్ ఏంటంటే మెంటల్ రిటార్డేషన్ అనేది బేబీస్లో చూస్తూ ఉంటాము, ఈ ADHD అనేది పిల్లల్లో చూస్తూ ఉంటాం. అలాంగ్ విత్ ఈ ప్రాబ్లమ్స్తో పాటు
పాటు వాళ్ళకి ఏమైనా కంజనైటల్ హార్ట్ డిసీజ్ కానీ లేదు కంజనైటల్ డయాఫ్రమెటిక్ హర్నియా ఇట్లాంటి కంజనైటల్ అబ్నార్మాలిటీస్ కూడా ఈ బేబీస్లో చూస్తుంటాం అనమాట. సో వీటిని ఐడెంటిఫై చేయడం ద్వారా మనం కపుల్ని కానీ బేబీస్ని కానీ ఇట్లాంటివి అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట.